హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనారాజ్ లెసన్స్. ఈరోజు మనము అర్థమెటిక్లో భాగంగా రైలు చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం నేర్చుకుందాం. ఒక్కొక్కటి 100 మీటర్లు పొడవున్న రెండు రైళ్లు ఎదురెదురుగా 8 సెకండ్లలో ఒకదానికొకటి దాటాయి. ఒక రైలు వేగం రెండో దానికి రెట్టింపు అయితే ఎక్కువ వేగం గల రైలు వేగం ఎంత? ఎక్కువ వేగం గల రైలు వేగం మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇవి రెండు రైళ్ళు అనుకుంటే ఇవి రెండు ఎదురెదురుగా పోతుంది కదా. ఈ రైలు ఎలా పోతా అంటే ఇది దీనికి ఎదురుగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిటి పొడవు ఎంత అంటే ఇది 100 మీటర్లు, ఇది కూడా 100 మీటర్లు. ఈ రెండు ఒకదానికొకటి 8 సెకండ్స్లో దాటాయి. అయితే ఒకదాని వేగం, దీని యొక్క వేగం దీనికంటే రెట్టింపు అన్నారు. ఓకేనా? ఇప్పుడు రెండవ దాని వేగం వచ్చి మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. మొదటి దాని వేగము దీనికి డబల్ కదా, 2x. ఇక్కడ రెట్టింపు అన్నారు చూడండి లెక్కలో, 2x. అయితే ఎక్కువ వేగం గల రైలు వేగం ఎంత అంటే ఎక్కువ వేగం ఉండేది ఇది కదా, ఇది కనుక్కోవాలన్నమాట మనం. ఓకేనా? ఇప్పుడు ఇవి రెండు ఎదురెదురుగా వస్తుంది కాబట్టి సాపేక్ష వేగం ఈక్వల్ టు ఈ రెండు వేగాలు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? 2x ప్లస్ x ఈక్వల్ టు 3x. మనకు తెలుసు వేగం సూత్రం ఏమి అంటే స్పీడ్ డిస్టెన్స్ బై టైం. ఓకేనా? ఇక్కడ వేగం అంటే 3x కదా, 3x ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే ఈ రెండింటి పొడవుల మొత్తం. ఇది 100 మీటర్లు, 100 మీటర్లు, మొత్తం ఎంత 200 మీటర్లు బై కాలం ఎంత 8 సెకండ్లు. ఓకేనా? ఇప్పుడు మనము దీన్ని 8 ఒకట్ల 8 రెండ్ల 16, మళ్ళీ 4 0, 8 5ల 40, 3x ఈక్వల్ టు 25 వచ్చింది. మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ మాత్రం పెట్టుకొని ఈ గుణించే 3ని అటువైపు పంపించామంటే భాగిస్తుంది. సో 25/3. మనకు కావాల్సిన 2x కదా ఇక్కడ, కాబట్టి 2x ఈక్వల్ టు దీన్ని 2తో గుణించామంటే 25 రెండ్ల 50/3. ఇది ఏమిది మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఓకే, మనకి కిలోమీటర్ పర్ అవర్లోకి రావాలంటే 18/5తో గుణించి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం కిలోమీటర్ పర్ అవర్లోకి దీన్ని మార్చాలనుకోండి, 50/3 ఇంటూ 18/5తో గుణిస్తే సరిపోతుంది కదా. 3 ఒకట్ల 3 6ల 18, 5 ఒకట్ల 5 10ల 10 ఇంటూ 6 60 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఈ రెండిటి పొడవుల్ని కలుపుకుంటే దూరం అవుతుంది. ఇది కాలము. వేగం మనకి ఒకటి వచ్చి ఎక్స్ అనుకుంటే దీనికి రెట్టింపు 2x. మనం కనుక్కోవాల్సింది ఎక్కువ వేగం గల రైలు వేగం కనుక్కోవాలి. సో వేగంకి మనకి సూత్రం తెలుసు, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. వేగం ఈక్వల్ టు దూరం రెండు యాడ్ చేసుకున్నాం బై టైం. క్యాన్సిల్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది, 2x కనుక్కున్నాం. ఆప్షన్లో ఇదే ఉంటే ఓకే, లేదు అంటే కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5తో గుణించామంటే మనకి 60 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. ఓకేనా? మీకు ఈ క్లాస్ అర్థమై ఉంటే లైక్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా?